బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు జరగనున్నాయి. ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వెన్నుపోటు దినం పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. నేడు వెన్నుపోటు దినానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మేము అమలు చేసిన పథకాలను ఆపేశారు. వారు ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదు. ఇప్పటి వరకు 143 హామీలను పట్టించుకోలేదు. ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ జరిగే వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు జరగనున్నాయి. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వెన్నుపోటు దినం పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. నేడు వెన్నుపోటు దినానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మేము అమలు చేసిన పథకాలను ఆపేశారు. వారు ఇస్తామన్న సూపర్ 6 పథకాలను ఇవ్వలేదు. ఇప్పటి వరకు 143 హామీలను పట్టించుకోలేదు. ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ జరిగే వెన్నుపోటు దినంలో ప్రతి ఒక్కరూ వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మానేసి ఓన్లీ కక్షపూరిత చర్యలు చేస్తున్న ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అరాచకాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగం, తప్పుడు కేసులు. చంద్రబాబు సారథ్యంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో 766 హత్యలు, హత్యాయత్న ఘటనలు జరిగాయి. వీటిలో 390 హత్యకు గురయ్యారు. 390 మంది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఏడాది పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై 2466 అక్రమ కేసులు బనాయించారు. 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అందులో 79 మందిని జైలు పంపించారు. దళితులపై అత్యాచారాలు. నెక్స్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళంతా ఐడెంటిఫై చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వ్యక్తులు అని ఐడెంటిఫై చేసుకుని అక్రమ కేసులు పంపించి వాళ్ళ జైలు పాలు చేస్తున్నారు. అందులో మన ధనంజయ రెడ్డి గారి దగ్గర నుంచి, కృష్ణమోహన్ రెడ్డి గారి అన్న దగ్గర నుంచి వైసీపీ చేపట్టిన